డియర్ స్టూడెంట్స్, నేను మీ వేణు బాలకొండ. మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. టుడే వీఆర్ డిస్కస్ అబౌట్ ద టీచింగ్ ఆప్టిట్యూడ్ ప్రీవియస్ క్వశ్చన్స్. సో నిన్న మనం ఏం చేసామనంటే ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించి కొన్ని డిస్కషన్ చేయడం జరిగింది. ఈరోజు పార్ట్ 2లో భాగంగా మరికొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కషన్ చేద్దాం. సో ప్రియమైన మిత్రులారా, మీరు అన్ని సబ్జెక్టులు వేరు, ఈ యొక్క టీచింగ్ ఆప్టిట్యూడ్ వేరు. ఈ టీచింగ్ ఆప్టిట్యూడ్లో మీరు ప్రీవియస్ క్వశ్చన్ చదవడం వల్ల కాన్సెప్ట్ చాలా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే కొంత థియరీ చదువుతారు, అసలు ఏమి థియరీ చదవకపోయినా ఈ ప్రీవియస్ క్వశ్చన్ చదవటం వల్ల మీరు చాలా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి మరిన్ని వీడియోలు కావాలంటే మీరు నన్ను ఎంకరేజ్ చేసేందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ అంటే రెడ్ బటన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. తర్వాత మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, చూసుకోండి, దాన్ని నన్ను ఫాలో కండి. ఎట్ ది సేమ్ టైం టీచింగ్ ఆప్టిట్యూడ్ క్లాసులు వింటే అన్ని సబ్జెక్టులు చదవాలి, కానీ టీచింగ్ ఆప్టిట్యూడ్ మాత్రం క్లాసులు వింటే సరిపోతుంది. సో కాబట్టి మీరందరూ కూడా నా క్లాసులు వింటే ఆటోమేటిక్గా ఎగ్జామినేషన్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మీ అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే క్లాసులు వినడానికి ప్రయత్నం చేయండి. ఎగ్జామినేషన్లో మీరు సక్సెస్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది, స్కోప్ ఉంది. సో డియర్ ఫ్రెండ్స్, సో కాబట్టి నేను మీ అందరికీ కూడా మంచి క్లాసులు నా యాప్లో తయారు చేసి పెట్టాను. మీరందరూ కూడా నా యాప్ని డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. కేవలం 400 రూపీస్. దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా దాని క్రింద నేను ప్రొవైడ్ చేస్తాను. తర్వాత దీనికి టెస్టులు కూడా ఎవ్రీడే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరు వెంటనే నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉన్నదో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యొక్క యాప్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి యాప్ యొక్క లింక్ని క్లిక్ చేస్తే మీరు యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఆటోమేటిక్గా మీకు కావలసినటువంటి టీచింగ్ ఆప్టిట్యూడ్ చదవకుండా రోజుకు 1 గంట సేపు లేదా 1 గంటన్నర దీనికి కేటాయించితే, ఒక 10 రోజులు లేదా 15 రోజులు కేటాయించితే పేపర్ 1లో మీరు అద్భుతమైనటువంటి మార్కులు తెచ్చుకోవడానికి ఈ టీచింగ్ ఆప్టిట్యూడ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మీరు పీజీటీ అయినా, టీజీటీ అయినా, జేఎల్ రాసినా, డిఎల్ రాసినా, ఎవరు రాసినా కానీ ప్రిన్సిపాల్స్ కూడా అందరికీ కూడా టీచింగ్ ఆప్టిట్యూడ్ అనేది పేపర్ 1లో ఖచ్చితంగా ఇచ్చాడు. ప్రతి ఎగ్జామ్లో కూడా గత ఎగ్జామ్స్లో 20 నుంచి 25 మార్కులు ఇవ్వడం జరిగింది. అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఈ టీచింగ్ ఆప్టిట్యూడ్, తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు వచ్చేటువంటి ఈ టీచింగ్ ఆప్టిట్యూడ్ని మీరు నిర్లక్ష్యం చేయకండి. ఇంకొక విషయం ఏంటంటే టీచింగ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి మీకు మార్కెట్లో మెటీరియల్ కూడా అంత సులభంగా దొరకడం లేదు. ఒకవేళ దొరికినా కానీ అది చాలా క్లిష్టంగా రిజిడ్గా ఉంటుంది. కానీ నా క్లాస్ మీరు వింటే వెంటనే అర్థమవుతుంది. ఇంగ్లీషు తెలుగు ట్రాన్స్లేషన్లో చెప్తున్నాను. సో కాబట్టి అందరూ కూడా మీరు అర్థం చేసుకొని దీన్ని నా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎగ్జామినేషన్లో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారని నేను అనుకుంటున్నా. సో ఇక వీడియోలోకి లేదా సబ్జెక్ట్లోకి వెళ్తే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద టీచింగ్ ఎయిడ్స్ ఆర్ కరెక్ట్? ఈ క్రింది వానిలో బోధనోపకరణాలకు సంబంధించి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. ది హెల్ప్ ఇన్ రిటైనింగ్ కాన్సెప్ట్స్ ఫర్ లాంగర్ డ్యూరేషన్, అంటే కాన్సెప్ట్స్ని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. దే హెల్ప్ స్టూడెంట్స్ లెర్నింగ్ బెటర్, అవి విద్యార్థులు మరింతగా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. దే మేక్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఇంట్రెస్టింగ్, బోధనాభ్యసన ప్రక్రియను ఆసక్తికరంగా మార్చడానికి ఉపయోగపడుతుంది. దే ఎన్హాన్స్ రోట్ లెర్నింగ్, బట్టి స్మృతిని పెంచడానికి ఉపయోగపడుతుంది. అంటే బట్టి స్మృతిని పెంచడానికి ఉపయోగపడవు. మనం చెప్పుకున్నటువంటి దే హెల్ప్ రిటైనింగ్ కాన్సెప్ట్స్ ఫర్ లాంగర్ డ్యూరేషన్, అంటే ఒక కాన్సెప్ట్ని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. దే హెల్ప్ స్టూడెంట్స్ లెర్నింగ్ బెటర్, విద్యార్థులు మరింతగా నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. దే మేక్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఇంట్రెస్టింగ్, అంటే బోధనాభ్యసన ప్రక్రియలో బోధనను ఆసక్తికరంగా మలచడానికి ఉపయోగపడతాయి. ఈ 3 కరెక్ట్, అంటే ఏబీసీ కరెక్ట్. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏబీసీ అనేది రెండోది ఉంది. కాబట్టి ఇక్కడ రెండో ఆప్షన్ అనేది చాలా కరెక్ట్గా మనం ప్రధానంగా చూడొచ్చు. సో దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలా, ఇక్కడ మీరు ఈ 3 ఆప్షన్స్ ఇచ్చారు, 3 కరెక్ట్ అయినాయి. కాబట్టి ఇప్పుడు నేను ఆన్సర్ చెప్పినాను. కాబట్టి ఇప్పుడు ఇక్కడ బోధనోపకరణాల యొక్క ఉపయోగాన్ని మీరు గమనించాలి. అంటే ఈ క్వశ్చన్ నుంచి మీరు సబ్జెక్ట్ను కూడా గెయిన్ చేయాలా. ఎట్లా గెయిన్ చేయాలా? దే హెల్ప్ ఇన్ రిటైనింగ్ కాన్సెప్ట్స్ ఫర్ లాంగర్ డ్యూరేషన్ అని, దే హెల్ప్ స్టూడెంట్స్ లెర్న్ బెటర్ అని, దే మేక్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఇంట్రెస్టింగ్ అని. అంటే ఈ 3 కూడా బోధనోపకరణాల యొక్క ఉపయోగాలు, అంటే యూజెస్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. ఓకేనా? సో ఇట్లా కూడా మనం కాన్సెప్ట్స్ని గెయిన్ చేయొచ్చు. సో కాబట్టి మీరందరూ కూడా ఇట్లా ఈ వేలో మనం గెయిన్ చేయాలి. అంటే మీరు ఒక స్థాయి దాటారు, పెద్దవాళ్ళు కాబట్టి మినిమం 25-30 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అంతేకాదు ఎక్కువ వయసు ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు. కాబట్టి మీకు తొందరగా గ్రాస్ప్ కావడానికి ఈ మెథడ్ చాలా బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ 14th వన్, టెక్నిక్స్ యూజ్డ్ బై ఎ టీచర్ టు టీచ్ ఇంక్లూడ్,
అంటే ఉపాధ్యాయుడు బోధించడానికి ఉపయోగించే టెక్నిక్స్ ఏంటి అని అడుగుతున్నాడు. లెక్చర్, ఇంటరాక్టివ్ లెక్చర్, గ్రూప్ వర్క్, సెల్ఫ్ స్టడీ. అంటే బోధన చేయడానికి ఉపయోగిస్తున్నాడు కాబట్టి బోధనలో లెక్చర్ మెథడ్ను ఉపయోగిస్తాం, ఇంటరాక్టివ్ లెక్చర్ను ఉపయోగిస్తాం, గ్రూప్ వర్క్ను కూడా ఉపయోగిస్తాం. కానీ సెల్ఫ్ స్టడీ అనేది ఎవరికి వాళ్ళు చదువుకునేదే కాబట్టి ఇక్కడ లెక్చరు, ఇంటరాక్టివ్ లెక్చరు, గ్రూప్ వర్క్, దీస్ 3 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టీచింగ్ ప్రాసెస్ యూజ్డ్ బై ద టీచర్. దిస్ ఆల్సో టెక్నిక్స్: లెక్చర్, ఇంటరాక్టివ్ లెక్చర్, గ్రూప్ వర్క్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 15th one, అచీవ్మెంట్ టెస్ట్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్. అచీవ్మెంట్ అంటే ఉపలబ్ధి నికష. అచీవ్మెంట్ టెస్ట్ అంటే ఉపలబ్ధి నికష. అచీవ్మెంట్ టెస్ట్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్. ఉపలబ్ధి నికషలు అనేవి సాధారణంగా ఏ ప్రయోజనం కోసం ఉపయోగిస్తారంటే మేకింగ్ సెలక్షన్ ఫర్ ఏ స్పెసిఫిక్ జాబ్, ఒక ప్రత్యేకమైన జాబ్ కోసం సెలెక్ట్ చేయడానికి, సెలెక్టింగ్ క్యాండిడేట్స్ ఫర్ ఏ కోర్స్, ఒక కోర్సుకి విద్యార్థులను సెలెక్ట్ చేయడం కోసం, ఐడెంటిఫైయింగ్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ ఆఫ్ లెర్నర్స్, విద్యార్థుల యొక్క బలాలు బలహీనతను తెలుసుకోవడానికి, అసెసింగ్ ద అమౌంట్ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్టర్ టీచింగ్, బోధన పూర్తయిన తర్వాత వాళ్ళు ఎంత నేర్చుకున్నారు అనేది మదింపు చేయడానికి ఉపయోగిస్తారు. అంటే 4వది కరెక్ట్. అంటే బోధన పూర్తయిన తర్వాత ఎంత ఉపలబ్ధి అంటున్నాం, ఉపలబ్ధి నికష అంటున్నాం. ఉపలబ్ధి నికషలను దేనికోసం ఉపయోగిస్తారు? బోధన పూర్తయిన తర్వాత ఎంత నేర్చుకున్నారు అని తెలుసుకోవడం కోసం ఉపయోగిస్తున్నారు. కాబట్టి అసెసింగ్ ద అమౌంట్ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్టర్ టీచింగ్ అనేది చాలా కరెక్ట్ ఇక్కడ. సో కాబట్టి ఆప్షన్ 4 అనేది ఇక్కడ మనం ప్రధానంగా తీసుకోవాలి. తర్వాత ఏ గుడ్ టీచర్ ఈజ్ వన్ హూ, అంటే ఒక మంచి ఉపాధ్యాయుడు అనేవాడు ఎవరంటే ఇక్కడ ఇచ్చారండి. ఎవరు మంచి ఉపాధ్యాయుడు అంటారు? గివ్స్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్, మంచి సమాచారాన్ని, ఉపయోగకరమైన సమాచారం ఇచ్చే వ్యక్తిని. ఎక్స్ప్లెయిన్స్ కాన్సెప్ట్స్ అండ్ ప్రిన్సిపల్స్, అంటే భావనలను సూత్రాలను ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. గివ్స్ ప్రింటెడ్ నోట్స్ టు స్టూడెంట్స్, ప్రింటెడ్ నోట్స్ని పిల్లలకి ఇచ్చే ఉపాధ్యాయుని. ఇన్స్పైర్ స్టూడెంట్స్ టు లెర్న్, విద్యార్థులు నేర్చుకోవడానికి ప్రేరణ పొందే విధంగా, అంటే విద్యార్థులు నేర్చుకోవడానికి ప్రేరణ ఇచ్చేవాడిని. ఇక్కడ 4th ఆప్షన్ అవుతుంది. ఇన్స్పైర్స్ స్టూడెంట్స్ టు లెర్న్ అంటే ఉపాధ్యాయుడు విద్యార్థులు తమంతట తాముగా నేర్చుకోవడానికి ఉపాధ్యాయుడు విద్యార్థులను ప్రేరణ ఇస్తున్నాడు కాబట్టి ఇన్స్పైర్ స్టూడెంట్స్ టు లెర్న్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అని మీరు గుర్తుంచుకోవాలి. సో కాబట్టి ఏ గుడ్ టీచర్ ఈజ్ వన్ హూ ఇన్స్పైర్స్ స్టూడెంట్స్ టు లెర్న్ అనేది ఇక్కడ ఆన్సర్ 4th ఆప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత మ్యాక్సిమం పార్టిసిపేషన్ ఆఫ్ స్టూడెంట్స్ డ్యూరింగ్ టీచింగ్ ఈజ్ పాసిబుల్ త్రూ, అంటే విద్యార్థులందరినీ బోధన సమయంలో ఎక్కువగా భాగస్వాములు చేయడానికి ఈ క్రింది వాటిలో ఏ పద్ధతి ఉపయోగపడుతుంది అని అంటున్నాడు. లెక్చర్ మెథడ్, డెమాన్స్ట్రేషన్ మెథడ్, ఇండక్టివ్ మెథడ్ అండ్ టెక్స్ట్ బుక్ అని మనకి ఇవ్వడం జరిగింది. ఇండక్టివ్ మెథడ్, డి అనేది టెక్స్ట్ బుక్ అని ఇవ్వడం జరిగింది. సో మరోసారి చెప్తున్నా వినండి. విద్యార్థులను బోధనలో అంటే మ్యాక్సిమం పార్టిసిపేషన్ ఆఫ్ స్టూడెంట్స్ డ్యూరింగ్ టీచింగ్ ఈజ్ పాసిబుల్ త్రూ లెక్చర్ మెథడ్, డెమాన్స్ట్రేషన్ మెథడ్, inductive method, textbook method. Here the answer is demonstration method. Why? During the demonstration so many students are all the students in the classroom, they are concentratedly involving in the what the demonstration by the teacher. So that's why demonstration method involves the all students to grasping the concepts. So that's why here demonstration method is the correct answer. So diagnostic evaluation ascertains. డయాగ్నోస్టిక్ ఎవాల్యూషన్ అంటే ఏంటంటే లోప నిర్ధారణ మూల్యాంకనం అంటారు. లోప నిర్ధారణ మూల్యాంకనము ఏమి చేస్తుంది అంటే అని అడుగుతున్నాడు ప్రశ్న. డయాగ్నోస్టిక్ ఎవాల్యూషన్ అసర్టైన్స్, లోప నిర్ధారణ మూల్యాంకనం ఏం చేస్తుంది అని అంటే స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్, బోధనకు ముందు విద్యార్థుల యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకోవడానికి. లెర్నింగ్ ప్రోగ్రెస్ అండ్ ఫెయిల్యూర్స్ డ్యూరింగ్ ద ఇన్స్ట్రక్షన్, బోధన జరిగేటప్పుడు వాళ్ళు నేర్చుకునే ప్రగతిని మరియు లోపాలను తెలుసుకోవడానికి. డిగ్రీ ఆఫ్ అచీవ్మెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎట్ ది ఎండ్, బోధన పూర్తయిన తర్వాత ఎంత మేరకు నేర్చుకున్నారని తెలుసుకోవడానికి. కాజెస్ అండ్ రెమెడీస్ ఆఫ్ పర్సిస్టెంట్ లెర్నింగ్ ప్రాబ్లమ్స్ డ్యూరింగ్ ఇన్స్ట్రక్షన్స్, బోధన జరిగేటప్పుడు అభ్యాసంలో ఉన్నటువంటి లోపాల యొక్క కారణాలకు మరియు నివారణకు కావలసినటువంటి చర్యల గురించి. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ చూడండి, స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్. మీకు దీని కాన్సెప్ట్ ఉంటే ఈ బిట్ చేయగలుగుతారండి. డయాగ్నోస్టిక్ ఎవాల్యూషన్ అనేది బోధనాభ్యసన ప్రక్రియకు ముందు చేస్తారు.
అంటే బిగినింగ్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్ డయాగ్నోస్టిక్ ఎవాల్యూషన్, డ్యూరింగ్ ద ఇన్స్ట్రక్షన్ ఫార్మేటివ్ ఎవాల్యూషన్, ఎండ్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్ సమ్మేటివ్ ఎవాల్యూషన్. సో మీకు ఈ 3 ఎవాల్యూషన్ మీద మీకు కొంచెం అవగాహన ఉంటే ఈ బిట్ పెట్టగలుగుతారు. డయాగ్నోస్టిక్ ఎవాల్యూషన్, స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్. సో దట్స్ వై strengths and weakness of the students identified by the diagnostic evaluation. So that's why this diagnostic evaluation performed by teacher beginning the instruction. So beginning the instruction, this diagnostic evaluation give the an opinions about the students before going to the instruction. అంటే ఉపాధ్యాయుడు ఈ డయాగ్నోస్టిక్స్ ఎవాల్యూషన్ చేయడం వల్ల ఉపాధ్యాయుడికి ఒక అభిప్రాయాన్ని ఇస్తుంది. విద్యార్థుల యొక్క స్ట్రెంగ్స్, వీక్నెస్, ఆ విషయంలో ఎంత సామర్థ్యం ఉందని తెలుసుకోవడానికి ఉపయోగిస్తుంది. కాబట్టి స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అని గమనించాలి. నెక్స్ట్, ఇన్స్ట్రక్షనల్ ఎయిడ్స్ ఆర్ యూజ్డ్ బై ద టీచర్ టు. అంటే బోధనోపకరణాలు ఉపాధ్యాయుడి చేత ఉపయోగించబడతాయి. ఎందుకనగా గ్లోరిఫై ద క్లాస్, తరగతి గదిని ప్రకాశవంతం చేయడానికి, అట్రాక్ట్ ద స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి, క్లారిఫై ద కాన్సెప్ట్స్, భావనలను విశదీకరించడానికి, ఎన్జ్యూర్ ద డిసిప్లైన్, తరగతి గదిలో క్రమశిక్షణ నిలపడానికి. ఇక్కడ క్లారిఫై ద కాన్సెప్ట్స్ అంటే కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో కాన్సెప్ట్స్ని క్లారిఫై చేయడానికి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేది ఉపయోగిస్తుంది. ఎందుకని దిస్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ కన్వర్ట్ ఇన్ టు ద కాంక్రీట్ కాన్సెప్ట్స్. అంటే అమూర్తంగా ఉన్నటువంటి భావనలు ఏవైతే ఉంటాయో ఈ అమూర్త భావనలన్నింటినీ కూడా మూర్త భావనలుగా మార్చడానికి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేవి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి క్లారిఫై ద కాన్సెప్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే విద్యార్థులకు భావనలను విశదీకరించడానికి, భావనలను సంక్షిప్తం చేయడానికి, అంటే సింపుల్ టు కాంప్లెక్స్, నోన్ టు నోన్, కాంక్రీట్ అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్, అన్నోన్ టు నోన్, కాంప్లెక్స్ టు సింపుల్ కాన్సెప్ట్స్, complex to simple concepts, unknown concepts into known concepts, abstract concepts into concrete concepts. This is the work done by the teaching learning material. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఏం పని చేస్తాయి? అమూర్త విషయాలను మూర్త విషయాలుగా మారుస్తాయి, తెలియని విషయాలను తెలిసే విధంగా మారుస్తాయి, తర్వాత సంక్లిష్ట విషయాలను సరళ విషయాలుగా మారుస్తాయి. దట్ మీన్స్ క్లారిఫై ద కాన్సెప్ట్స్ డ్యూరింగ్ ద ఇన్స్ట్రక్షన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ ఎయిడ్స్. బోధనోపకరణాలను ఉపయోగించి తరగతి గది బోధనలో ఈ యొక్క భావనలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా క్లారిఫై చేయడానికి ఉపయోగపడతాయి. యాటిట్యూడ్ ఆఫ్ ది టీచర్ దట్ ఎఫెక్ట్స్ టీచింగ్ పర్టైన్స్ టు. అంటే ఉపాధ్యాయుని యొక్క వైఖరి తరగతి గది బోధనలో క్రింది వానిలో దేనికి చెందుతుంది, ఏ రంగానికి చెందుతుంది అంటున్నాడు. యాటిట్యూడ్ ఇక్కడ యూజింగ్ ద వన్ వర్డ్. మీకు చాలా వరకు కాన్సెప్ట్స్ ఉంటే ఎగ్జామ్లో ఇమ్మీడియట్గా బిట్ పెట్టగలుగుతారండి. యాటిట్యూడ్స్, ఇంట్రెస్ట్స్, ఎబిలిటీస్, హ్యాబిట్స్, దీస్ ఆల్ ఆర్ బిలాంగ్స్ టు ఎఫెక్టివ్ డొమైన్. సో కాబట్టి ఇక్కడ యాటిట్యూడ్స్ అన్నా ఆసక్తులు అన్నా అంటే వైఖరులు, ఆసక్తులు, అభిరుచులు, అలవాట్లు, సామర్థ్యాలు ఇవన్నీ కూడా భావావేశ రంగానికి చెందుతాయి. సో ఇక్కడ మీరు చూసిన వెంటనే బిట్ పెట్టవచ్చు. యాటిట్యూడ్ అనే పదం కనపడితే ఆటోమేటిక్గా ఎఫెక్టివ్ డొమైన్ అవుతుంది. నాలెడ్జ్ అనే పదం కనపడితే కాగ్నిటివ్ డొమైన్ అవుతుంది. వర్క్ లేదా అసైన్మెంట్ అనే పదం కనపడితే సైకోమోటార్ డొమైన్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ కొన్నేటివ్ డొమైన్ అన్న సైకోమోటార్ డొమైన్ అన్న ఒకటే గుర్తుపెట్టుకోవాలా. ద సినానిమ్ ఆఫ్ ది సైకోమోటార్ డొమైన్ ఈజ్ ఈక్వల్ టు కొన్నేటివ్ డొమైన్. సో అబ్జర్వ్ దిస్ సినానిమ్ ఆఫ్ ది సైకోమోటార్ డొమైన్. సో యాటిట్యూడ్ ఆఫ్ ది టీచర్ దట్ ఎఫెక్ట్స్ టీచింగ్ పర్టైన్స్ టు ఎఫెక్టివ్ డొమైన్. దీని ఆన్సర్ ఏమంటే ఎఫెక్టివ్ డొమైన్. అండ్ నెక్స్ట్, ఎడ్యుకేషన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ మ్యాన్ వాజ్ స్టేటెడ్ బై. అంటే ఎడ్యుకేషన్ ఈజ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ మ్యాన్. అంటే విద్య అనేది వ్యక్తిలో అంతర్గతంగా ఉన్నటువంటి సంపూర్ణత్వాన్ని వెలికితీసేది అనే నిర్వచనాన్ని ఎవరిచ్చారంటే స్వామి వివేకానంద ఇచ్చాడు. సో టీచింగ్ ఆప్టిట్యూడ్లో ఇట్లాంటి ప్రశ్నలు కూడా ఇస్తుంటాడు, మీరందరూ కూడా గమనించాలి మిత్రులారా. సో స్వామి వివేకానంద అనేది కరెక్ట్ ఆన్సర్. మళ్ళొకసారి మనం ఈ యొక్క వీటన్నిటికీ సంబంధించి మళ్ళొకసారి మనం రీక్యాప్చులేట్ చేసుకుంటే, దీనికి సంబంధించిన అంశాలు మొత్తాన్ని కూడా మనం ఒకసారి రీక్యాప్చులేషన్ చేసుకుంటే,
సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద టీచింగ్ ఎయిడ్స్ ఆర్ కరెక్ట్? క్రింది వారిలో టీచింగ్ ఎయిడ్స్కి సంబంధించి సరైనది ఏది? దే హెల్ప్ ఇన్ రిటైనింగ్ కాన్సెప్ట్స్ ఫర్ లాంగర్ డ్యూరేషన్, దే హెల్ప్ స్టూడెంట్స్ లెర్న్ బెటర్, దే మేక్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఇంట్రెస్టింగ్. ఈ మూడు కూడా కరెక్ట్ అండి. దే హెల్ప్ ఇన్ రిటైనింగ్ కాన్సెప్ట్స్ ఫర్ లాంగర్ డ్యూరేషన్, దే హెల్ప్ స్టూడెంట్స్ లెర్న్ బెటర్, దే మేక్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ 14th one. Techniques used by a teacher to teach include lecture, interactive lecture, group work, self-study. Answer is lecture, interactive lecture, group work. Next, achievement tests are commonly used for the purpose of. అచీవ్మెంట్ టెస్ట్ అనేది దేనికోసం ఉపయోగపడుతుందంటే మేకింగ్ సెలక్షన్ ఫర్ ఏ స్పెసిఫిక్ జాబ్, సెలెక్టింగ్ క్యాండిడేట్స్ ఫర్ ఏ కోర్స్, ఐడెంటిఫైయింగ్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ ఆఫ్ లెర్నర్స్, అసెసింగ్ ద అమౌంట్ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్టర్ టీచింగ్. ఇది ఆన్సర్. 4th one ఈజ్ ఆన్సర్. అసెసింగ్ ద అమౌంట్ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్టర్ టీచింగ్. అచీవ్మెంట్ టెస్ట్ అనేది బోధన పూర్తయిన తర్వాత వారు ఎంత నేర్చుకున్నారు అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఏ గుడ్ టీచర్ ఈజ్ వన్ హూ ఇన్స్పైర్ స్టూడెంట్స్ టు లెర్న్. విద్యార్థులకు ప్రేరణ అంటే నేర్చుకోవడానికి ప్రేరణ ఇచ్చేవాడిని మంచి ఉపాధ్యాయుడు అని మనం ప్రధానంగా చెబుతాం. మ్యాక్సిమం పార్టిసిపేషన్ ఆఫ్ స్టూడెంట్స్ డ్యూరింగ్ టీచింగ్ ఈజ్ పాసిబుల్ త్రో డెమాన్స్ట్రేషన్ మెథడ్. ఎక్కువ మంది విద్యార్థులను యొక్క బోధనలో నిమగ్నం చేయడానికి ఉపయోగపడే పద్ధతి డెమాన్స్ట్రేషన్ మెథడ్. డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ అసర్టైన్స్. డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ ఎప్పుడు ఉపయోగపడుతుందంటే స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. అంటే బోధనకు ముందు, అంటే బోధన ప్రారంభించే ముందు ఈ యొక్క డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ అనేది ఉపయోగపడుతుందని గమనించాలి. ఇన్స్ట్రక్షనల్ ఎయిడ్స్ ఆర్ యూజ్డ్ బై ద టీచర్ టు క్లారిఫై ద కాన్సెప్ట్స్. అంటే భావనలను క్లారిఫై చేయడానికి ఉపయోగిస్తారు. యాటిట్యూడ్ ఆఫ్ ది టీచర్ దట్ ఎఫెక్ట్స్ ద టీచింగ్ పర్టైన్స్ టు ఎఫెక్టివ్ డొమైన్. నెక్స్ట్ 21. ఎడ్యుకేషన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ మ్యాన్ వాజ్ స్టేటెడ్ బై స్వామి వివేకానంద. సో దిస్ ఈజ్ ద previous teaching aptitude questions. Remaining will be tomorrow we will discuss. Follow my YouTube channel and like, subscribe. Daily I am giving the in-depth of concepts for the teaching aptitude. At the same time నా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు జస్ట్ రోజుకి 1 గంట 2 గంటలు మీరు కనుక వింటే రోజులో చాలా ఈజీగా ఉంటుంది. ఎగ్జామినేషన్లో నా క్లాస్ విన్నంతనే మీరు చదువుకోకుండా 25 మార్కులు తీసుకొచ్చి పెట్టేటటువంటి టాపిక్ని మీరు నిర్లక్ష్యం చేయవద్దు. థ్యాంక్ యూ వన్ ఆల్. మీ వేణు బాలకొండ.